పౌలు చెరసాలలో ఉంటే వాళ్ళ బంధకాలు ఊడిపోయిన పిల్లలు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యలో బంధకాలు అన్నీ ఊడిపోయిన, తాళం తీయక్కర్లేదు పిల్లలు, వాటందరికయ్యే పడిపోయిన పిల్లలు. ప్రార్థనలో అంత శక్తి. కొంతమంది ప్రార్థన చేయడానికి నోరు ఎప్పటి పిల్లలు, ప్రార్థన చేయాలి పిల్లలు. ప్రార్థన చేస్తే నీ బంధకాలు ఊడిపోతాయి పిల్లలు. ప్రార్థన చేస్తే నీ కుటుంబ బంధకాలు ఊడిపోతాయి పిల్లలు. ప్రార్థన చేయి, ప్రార్థనకు అసాధ్యమైనది లేదు. నీ భర్త బంధించబడ్డ బంధకాలు తెగిపోతాయి పిల్లలు. నీ కొడుకు బంధించబడ్డ బంధకాలు తెగిపోతాయి పిల్లలు. నీ కూతురు బంధించబడ్డ బంధకాలు తెగిపోతాయి పిల్లలు. దేనివల్ల తెలుసా? ప్రార్థన. ప్రార్థనకు అంత శక్తి ఉంది పిల్లలు. ప్రార్థన చేయకుండా మన మనసు మారదు పిల్లలు. ప్రార్థన చేయకుండా మనకు ఆత్మీయస్థితి రాదు పిల్లలు. కాబట్టి ప్రార్థన జీవితం ఒక క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం పిల్లలు.